హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సైబర్ నేరాలు ఆ పేరు వింటేనే జనం ఉలిక్కిపడే రోజు వచ్చింది. 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ళు కొల్లగొట్టిన డబ్బెంతో తెలిస్తే మీరు మూర్ఛపోతారు. 88 లక్షల కోట్లు. సైబర్ నేరాల బారిన పడిన వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 200 కోట్ల మంది ఈ సైబర్ నేరాల బారిన పడ్డారు ప్రపంచవ్యాప్తంగా. ఒక్క మన తెలంగాణలోనే 2024లో 25,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు సైబర్ నేరగాళ్ళు. అంటే మొన్నటిదాకా మన దాకా రాదులే, మన దాకా రాలేదులే అనుకున్నాం కదా, వచ్చేసింది. ఏ క్షణం ఎటువైపు నుంచి ఎలా వస్తుందో మనకు అర్థం కావట్లా. ఈ సైబర్ నేరగాళ్ళు అలా సరికొత్తగా లేటెస్ట్గా మీకు ఆధార్ కార్డు కావాలా, ఇందిరమ్మ ఇల్లు కావాలని ఫోన్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఈ ఓటీపీ చెప్పండి. అర్థం కావట్లే ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు మోసగాడు, ఎవడు దొంగ, ఎవడు మన అకౌంట్లోంచి డబ్బులు తీసుకెళ్తారనే విషయం మనకు అర్థం కావట్లేదు. అయితే మనకి కొంత అవగాహన, కనీసం ఒకరోజు శిక్షణ, ఒకరోజు కనుక శిక్షణ మనం పొందగలిగే వీలుంటే ఖచ్చితంగా మీ ప్రాంతంలో మీ కుటుంబ సభ్యుల్ని, మీ కార్యాలయంలోని వాళ్ళని ఈ యొక్క సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మీరే సైబర్ వారియర్గా మారే ఒక అద్భుతమైన అవకాశం ఇది. సో మీలో ఆసక్తి ఉన్న వాళ్ళు, ఇవాళ ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. అతన్ని కనుక మీరు కన్సల్ట్ అయ్యి సైబర్ వారియర్గా కనుక మారితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అది మీకు ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది. సో అటు స్వలాభం, అటు సమాజానికి సేవ చేయగలిగే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇది. మరి ఆ వ్యక్తి ఎవరో కాదు, పి మాధవరెడ్డి గారు, పోతిరెడ్డి మాధవరెడ్డి గారు. ఎన్ఐటిలో చదువుకున్నారు. గత 10 ఏళ్ళుగా ఈ సైబర్ నేరాల మీద దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. అనేక విద్యా సంస్థల్లో, అనేక సంస్థల్లో, చివరికి పోలీసులకు కూడా ఆయన శిక్షణ ఇచ్చారు. మరి ఆయన చాలా భయంకరమైన విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు మన నిలువురు దోపిడీకి గురవుతామో అర్థం కాని సిచ్యువేషను. మరి ఈ ఎపిసోడ్ చాలా జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకోండి, ఆయన్ని కలవండి. మీరు సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు, మీకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో ఆలస్యం చేయకుండా ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ఎలా ఉన్నారు మాధవరెడ్డి గారు? బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. సో బేసిక్గా జీరో బడ్జెట్ పాలిటిక్స్ మాధవరెడ్డిగా మీరు చాలా ఫేమస్. సో అఫ్ కోర్స్ సైబర్ నేరాలు. సో ఏంటి సార్ ఈ భయానక పరిస్థితి? ఫోన్ ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. ఎట్లా? ఏం లేదు సార్, మనం ఏదైనా కానీ మన పిల్లలకు కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం. అవును. ఎక్కడ మొబైల్ గురించి జాగ్రత్తలు చెప్పట్లేదు. అవును. సో ఈ మొబైల్ ఎలాంటిదంటే కత్తి కన్నా పదనైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, వాడుకోలేకపోతే భస్మాస్త్రం. వాహ్ 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 వాహ్. సో దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాస్త్రంగా వాడుకుంటారా, అది మన చేతుల్లో ఉంది. ఓకే. ఈ మొబైల్ను మీరు వాడుకోలేకపోతే ఈ మొబైల్ మిమ్మల్ని వాడుకుంటుంది. అబ్బా, అంటే మిమ్మల్ని వాడుకుంటుందంటే మొబైల్ ద్వారా ఎవరో మిమ్మల్ని వాడుకుంటారు. అది ధనం కావచ్చు, మానం కావచ్చు, ప్రాణం కావచ్చు. కరెక్ట్. సో మనము ఇప్పుడు ఒక కత్తి ఉంది. ఈ కత్తిని ఒక కిచెన్లో వాడిన తర్వాత జోబీలు పెట్టుకొని తిరగం కదా, అసలు మంచిగా పనిచేసింది కదా, కూరగాయలు కానీ ఎందుకు పెట్టుకొని తిరగము అంటే అవసరం లేదు. అవును. ఇక్కడ కూడా అంతే. ఈ మొబైల్ పర్పస్ తెలుసుకొని వాడితే మనకి ఇబ్బంది ఉండదు. ఓకే. చాలా మందికి మొబైల్ పర్పస్ తెలియదు. ఓకే. సో అంటే పర్పస్ తెలియదంటే కమ్యూనికేషన్ వాడుకుంటే మంచిది, అంతే. మీ బిజినెస్కి వాడుకుంటే మంచిది, మీ చదువుకు వాడుకుంటే మంచిది. కానీ సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదాన్ని క్లిక్ చేయడము, ఎవరో చెప్పే దానిని ఫాలో అవ్వడం ఇక్కడ డేంజర్గా ఉందన్నట్టు. ఓకే. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీరు ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్పే మాటలు నమ్మడం వల్ల. సో ఎలా జాగ్రత్తలు వహిస్తే మనం దీని నుంచి తప్పించుకుంటాం అనేది చాలా వెరీ సింపుల్ టెక్నిక్. మనకు వెరీ కరెక్ట్ చెప్పాలంటే చిన్నప్పుడు ఎప్పుడో కరెంటు జాగ్రత్త అని చెప్పినాం, జీవితాంతం జాగ్రత్తగా ఉన్నాం కదా. ఇక్కడ కూడా అలాంటి చిన్న జాగ్రత్తలే చాలు. వండర్ఫుల్. కాకపోతే ఏమవుతుందంటే ఆ అజాగ్రత్తగా ఉంటే ఎంతవరకు అంటే, జస్ట్ మార్నింగే చూసినాను తమిళనాడులో ఒక కేసు. ఒకతను లోన్ తీసుకోవాలనుకున్నాడంట.
అంటే లోన్ ఎవరో ఆఫర్ చేసినట్టు తీసుకోవాలనుకున్నాను. ఎవరు ఏం చేసినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ జిఎస్టీ అని, ఆ ఫీజు అని, ప్రాసెసింగ్ ఫీజు అని. అట్లా ఒక 6 లక్షలు లోన్ తీసుకోవాలనుకుంటే దాదాపు 50 లక్షల వరకు కట్టినాడంట. 6 లక్షల లోన్కి 50 లక్షలు 50 లక్షలు కట్టిన అంటే ఒకసారి పోయినాక ఇంకా ఎన్నికి రాలేరు అన్నట్టు. ఓకే ఓకే ఓకే. సో రకరకాల క్రైమ్స్ ఉన్నాయి. సో ఏమైంది, 2 పిల్లలను భార్యను చంపి తన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు మార్నింగ్ జరిగినది కేసు. సో ఇలా చాలామంది చాలా రకరకాల క్రైమ్స్లో ఇరుక్కొని బయటికి రాలేక వాళ్ళు పోతూ వాళ్ళ కుటుంబ సభ్యులను పోగొడుతున్నారు, అంటే తీసుకుపోతున్నారు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే మన అజాగ్రత్త ఇంకొకరికి శాపం కూడా అవుతుంది. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎట్లయితుంది అంటే, అదే ఒక స్టూడెంట్ అని అనుకో, ఒక కాలేజీకి అడ్మిషన్ పోతుంది, ఒక స్కూల్కి అడ్మిషన్ పోతుంది. అంటే స్టూడెంట్ ఇబ్బంది అన్నా ఇబ్బంది, స్టూడెంట్ తల్లిదండ్రులు అన్నా ఇబ్బంది. ఈ పొద్దు ప్రతి బిజినెస్ వాళ్ళ వినియోగదారులు, స్టూడెంట్ కావచ్చు, తండ్రి కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ అయితే వినియోగదారులు కావచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి సైబర్ నేరాలపై అవగాహన అత్యవసరం. అంటే మనం గాలి ఎలా పెంచుకుంటామో అంత అవసరం. ఎందుకంటే మీకు కరోనా తర్వాత కాలర్ ట్యూన్స్ ఏమైనా వచ్చినాయా? వచ్చింటే మహా అంటే ఎలక్షన్ టైంలో ఓ వారం వచ్చింటాయి. ఓకే, తర్వాత ఇప్పుడు కంటిన్యూగా వస్తున్నాయి కదా, ఇది ఆరంభం మాత్రమే. కరెక్ట్. ఫ్యూచర్లో ఇది ఎంతవరకు పోతుందో తెలియదు. సో దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే చాలామంది ఇబ్బంది పడతారు. నేను స్వయంగా ఒక 20 మందిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాడినాను. ఏది సైబర్ నేరాల బారిన పడి. సైబర్ నేరాల బారిన, ముఖ్యంగా లోన్ యాప్స్ లోన్లు తీసుకొని ఉంటారు, లేకపోతే న్యూడ్ కాల్ ట్రాప్లు ఇరుక్కుంటారు. బయటకు రాలేరు, చెప్పుకోలేరు. పోలీసు వాళ్ళ దగ్గరికి పోగలిగితే మంచిదే, వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ పోలీసు వాళ్ళు అంటే మళ్ళీ అది ఒక సిస్టమ్ కాబట్టి పోయి చెప్పుకోలేరు. తర్వాత ఇట్లా తెలుసో తెలియకో మన నెంబర్ ఎక్కడో తీసుకొని ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. సో అట్లా ఇబ్బంది పడి ఫోన్ చేస్తుంటారు అన్నట్టు. ఓకే, వాళ్ళకు తగు జాగ్రత్తలు చెప్తూ చాలామందిని, అంటే వాళ్ళు ఎంత భయపడి ఫోన్ చేస్తుంటారంటే ఇంకా మనం ఆ టైంలో వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే. ఇవాళ పొద్దున్న మీతో మాట్లాడిన వ్యక్తి గొంతు వణికిపోతుంది. నాకు భయం వేసి నిజంగా ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడా ఇతను అని. అతని పేరు మీద ఫేక్ లోన్ తీసుకున్నంటే సార్ పోలీసులు వస్తారట, ఇంటికి బ్యాంక్ వాళ్ళు వస్తారట అంటే ఎంత భయం వేసిందంటే నాకు. వీక్ మైండ్ అయితే సూసైడ్ ఆల్రెడీ చేసుకుంటున్నారు. ఒక పిల్లోడు బాపట్లలో ఇంజనీరింగ్ చదివినాడు, న్యూడ్ కాల్ ట్రాప్లో ఇరుక్కున్నాడు. అట్లనే గుడిమల్కాపూర్లో ఒక అబ్బాయి ఆన్లైన్ గేమ్స్ ఆడినాడు, అప్పులు చేసినాడు, లోన్ యాప్లో ఇరుక్కున్నాడు. అట్లనే విజ్ఞాన్ యూనివర్సిటీ బెంగళూరులో ఒక అబ్బాయి, గుత్తి అబ్బాయి, సేమ్ ఆన్లైన్ గేమ్స్ ఆడినాడు, అప్పులు తీసుకున్నాడు లోన్ యాప్లో. ఇట్లనే విజయవాడలో ఒక అమ్మాయి, చాలామంది ఇట్లా కేఎల్ యూనివర్సిటీలో. సో ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు పోయేటప్పుడు. ముఖ్యంగా లోన్ యాప్స్ తీసుకుంటే వాడు కాంటాక్ట్స్, ఫోన్స్ అన్నీ తీసుకుంటాడు. సో మిమ్మల్ని బదనాం చేయాలంటే దేశం అంతా చేయాల్సిన పని లేదు, మీ కాంటాక్ట్స్ ఉన్న 10 మందికి చాలన్నట్టు మార్ఫింగ్ చేసి ఈ చోర్ అని పంపిస్తారు. అట్లా వాళ్ళు అసలు తెలియకోకుండానే ఇరకపోయి బయటికి రాలేరన్నట్టు. నాకు ఫోన్ చేసినప్పుడు ఒకటే చెప్పినాను, సుర్రాబాబు వెరీ సింపుల్, వాళ్ళు ఫిజికల్గా ఏం చేయరు, నీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా ఫోన్లోనే సతాయిస్తారు. ఫోన్లో సతాయించినప్పుడు ఏదైనా ఫోన్ స్విచ్ ఆఫ్ అన్న చేసుకో, లేకపోతే లైట్ తీసుకో. సిమ్ మార్చేస్తే అయిపోయి. అంటే సిమ్ మార్చేస్తే ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే పోతాయి ఒకటి. సెకండ్ టైంలో సేమ్ టైంలో లేకపోతే వాట్సాప్ స్టేటస్ పెట్టు, ఏమని నా ఫోన్ హ్యాక్ అయింది, ఈ రేపు ఏఐ ద్వారా ఎన్నో వీడియోలు వస్తున్నాయి కదా, లైట్కి తీసుకో. సో అట్లా వాళ్ళకి కొద్దిగా కంఫర్టబుల్ వాళ్ళు చెప్పేందుకు వాళ్ళు కూల్ అయిపోతున్నారు. సో లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చాలా భయంగా, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరు, ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు. ఫ్రెండ్స్కి చెప్పుకునే అంత నాలెడ్జ్ ఉండాలి, అంతే కదా. ఇష్యూ సింపులే. సేమ్ అట్లనే రకరకాలుగా ఎట్లా పోతుందంటే ముందు పోయి వెనక్కి రాలేరు అన్నట్టు. సో అది ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, న్యూడ్ కాల్ ట్రాప్ కావచ్చు, లోన్ యాప్ కావచ్చు, ఈవెన్ స్టాక్ మార్కెట్లో ఫేక్ స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు, లేకపోతే ఇట్లా రకరకాల కొరియర్ ఫ్రాడ్స్, ఏదేమైనా కానీ మన సహకారంతోనే సైబర్ నేరాలు జరుగుతాయి. రైట్. ఇంకొక విషయం సార్, నేను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ వాళ్ళు నిన్న ఒక నివేదిక రిలీజ్ చేశారు. 90% సైబర్ నేరాలు వాట్సాప్ వల్లనే జరుగుతున్నాయని వాళ్ళ నివేదిక. అంతేనా సార్? ఫైనల్గా కమ్యూనికేషనే కదా. సో అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు. ఓకే. సో అక్కడి నుంచి వచ్చి వాట్సాప్లోకి ఫైనల్గా ట్రాన్సాక్షన్స్ అవుతాయి అన్నమాట. సో నేను అదే చెప్పేది, ఈ మొబైల్ అని ఫైనల్గా మళ్ళీ బేసిక్ వస్తే ఫోన్ ద్వారా జరుగుతున్నాయి అన్నమాట. ఫోన్ ద్వారా ఆఫ్ కోర్స్, అంతేగా. ఫోన్లో వాట్సాప్ ఉంటుంది. అంటే అప్రమత్తంగా ఉండాలంటే వాట్సాప్ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు వాట్సాప్ అనే దానికంటే మీరు అపరిచితులతో కాంటాక్ట్ అయ్యేటప్పుడు ఎందుకు కాంటాక్ట్ అవుతారో తెలుసుకోండి. సింపుల్, ఒకటే ఒక క్వశ్చన్,
వాట్ డూ యూ వాంట్, హూ ఆర్ యూ, అంతే. ఐ వాంట్ హెల్ప్ యూ అన్నాడు. సారీ థ్యాంక్ యూ అని చెప్పాలి. ఈరోజు ఉమెన్స్ డే కదా. అవును. మీకు తెలిసిన నిన్న ముంబైలో ఒక ఆమెకు అమెజాన్ గిఫ్ట్ అని చెప్పి ఒక కంపెనీ ఆఫర్ చేసింది, 1000 రూపాయలు. ఆమె తీసుకుంది. ఉమెన్స్ డే గిఫ్ట్ అని, ఉమెన్స్ డే గిఫ్ట్, రియల్ ఉమెన్స్ డే గిఫ్ట్ ఇచ్చింది, ఎన్కాష్ చేసుకుంది. ఒక కంపెనీ ఉమెన్స్ డే గిఫ్ట్ తరఫున ఎన్కాష్ ఏముంది. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, ఎవరో లేడీ ప్రొఫైల్ చూసింటారు, బాగా పనిచేస్తున్నారని తెలుస్తుంది ఫేస్బుక్లోనూ అక్కడ ఇక్కడ. మేడం ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే అంటే థ్యాంక్ యూ అని చెప్తారు. ఓకే, అయిపోయినాక మేము ఉమెన్స్ డే సందర్భంగా మీరు చేస్తున్న మంచి పనికి మేము గిఫ్ట్ ఇస్తున్నాం అంటారు. అమెజాన్ గిఫ్ట్ ఇచ్చారు. సో ఫైనల్గా ఏమైంది, కాన్ఫిడెన్స్ వచ్చింది, నిజంగానే జెన్యున్ చేస్తాను. ఆమెతో ఫేక్ స్టాక్ మార్కెటింగ్లో 51 లక్షలు పెట్టించినారు. నిన్ననే జరిగిండేది నేను చెప్పేది. సో నేనేమంటానంటే ఏది ఉచితం ఉండదు, తల్లిపాలతో సహా. సో జాగ్రత్తగా లేకుంటే చాలా ఇబ్బంది పడతారు. మనకు ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థలో ఇది ఉందా లేదా. ఎక్కడైనా కానీ ఒక ప్రోడక్ట్ ఉండాలి, ఒక సర్వీస్ ఉండాలి, దాన్ని డెలివరీ చేయాలి, ఒక ఆఫీస్ ఉండాలి. సో ఆ సిస్టమ్ ఉన్న దగ్గరనే మీరు 51 లక్షల్లో 50 పక్కన తీసేయండి. 1 లక్ష రూపాయలతో దేశంలో ఎక్కడున్నా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వచ్చిండొచ్చు కదా. ఇంతసేపు సార్ 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదు కదా. ఏ ఫ్లైట్లో పోయినా కానీ, ఏమైనా హోటల్ స్టే అయినా కానీ. సో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళని చూడండి, ఇన్వెస్ట్ చేయండి. తర్వాత ఎవరో ముక్కుమోంది నేను వచ్చి ఆన్లైన్లో ఏదో చెప్తే కంపెనీలు బోర్డు ఉన్నాయి కదా ఇన్వెస్ట్ చేయడానికి, తెలుసుకోరు, గుడ్డిగా. రైట్ సార్, నా అకౌంట్ ఫ్రీజ్ అయింది, ఏం చేయాలి? మీ అకౌంట్ ఫ్రీజ్ అయింటే అసలుకి ఎందుకు ఫ్రీజ్ అయింది అది తెలుసుకోవాలి. అందుకు ఫ్రీజ్ అయిందంటే కంపల్సరీ మీ అకౌంట్ మీద ఎక్కడి నుంచో అన్వాంటెడ్ మనీ వచ్చి ఉంటుంది. ఏదర్ మీరు వాంటెడ్గా మీరు ఇన్వాల్వ్ అయినా ఉంటారో దాంట్లో, లేకపోతే మీకు తెలియకోకుండానే ఒక వ్యక్తి నుంచి డబ్బులు వచ్చింటాయి. లెటస్ సపోజ్ నాకే ఒక షాప్ ఉంది, ఎవరో వచ్చి నాకు పే చేసింటారు. ఆ పే చేసిన వ్యక్తికి ఇంకొక క్రిమినల్ నుంచి డబ్బులు వచ్చింటాయి. యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి కేసు పెడతాడో, ఆ కేసు పెడితే ఫ్రమ్ స్టార్టింగ్ అకౌంట్ నుంచి 4-5 అకౌంట్ వరుసగా ఫ్రీజ్ చేసేస్తారు. అమౌంట్ అన్న ఫ్రీజ్ చేస్తారు, కనీసం అకౌంట్ అన్న ఫ్రీజ్ చేస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అమౌంట్ అన్న లీన్ అవుతుంది, అకౌంట్ అన్న ఫ్రీజ్ అవుతుంది. సో కంపల్సరీ ఎక్కడైతే కేసు పెట్టింటారో ఆ కేసు పెట్టిన పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళు క్లియర్ చేసుకోవాల్సిందే. కంపల్సరీ లాయర్ సపోర్ట్ కావాలి. సో ఇలాంటి ఏదైనా కావాలంటే మనం ఏదైనా సహాయ సహకారాలు వెచ్చించవచ్చు. ఒకవేళ పోలీస్ కేసు పడింది అనుకోండి మన అకౌంట్ మీద, అప్పుడు ఏం చేయాలి? మన అకౌంట్ మీద పోలీస్ కేసు పడింది అంటే అదే అకౌంట్ బ్లాక్ అయి ఉంటుంది. అంటే మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం దాంట్లో. అంటే ఇన్వాల్వ్ అంటే తెలిసి ఇన్వాల్వ్ అయినా తెలుసు, అంతే కదా. తెలిసి ఇన్వాల్వ్ అయినా తెలియక ఇన్వాల్వ్. సో కంపల్సరీ త్రూ లాయర్ ద్వారానే పోలీసు వాళ్ళకి అప్రోచ్ అయ్యి మిగతావన్నీ ప్రాసెస్ పూర్తి చేయాలి. లేదు నేనే విక్టిమ్ అనుకోండి, నేనే విక్టిమ్ అంటాను. నేను ఆల్రెడీ ఒక 50 ఇదో సేమ్ ఇప్పుడు అమెజాన్ గిఫ్ట్ ఆమెనే తీసుకుందాం, 50 లక్షలు పే చేసింది. 50 లక్షలు పే చేసింది. ఇప్పుడు ఆమె వెంటనే 1930 కంప్లైంట్ చేసింది అనుకో, ఐ థింక్ 4-5 లక్షలు హోల్డ్ చేయగలిగినారు అన్నట్టు. ఈ 4-5 లక్షలు ఎన్నికి తెప్పించుకోవాలంటే మళ్ళీ త్రో కోర్టు ద్వారానే పోవాలి. సో కంపల్సరీ లాయర్ సపోర్టే తీసుకోవాలి. సో ఎందుకంటే FIR ద్వారానే అది రిలీజ్ చేయించుకోవాలి. ఇప్పుడు కంప్లైంట్ చేసింటారు కదా వీళ్ళు, అది హోల్డ్ చేసి ఉంటారు. మన cybercrime.gov.in అని ఒక వెబ్సైట్ ఉంది, 1930 వాళ్ళు. వాళ్ళకి ఫోన్ చేస్తే అనుకోకుండా వాళ్ళు విత్డ్రా చేయకముందు అయితే అంతా హోల్డ్ చేయగలుగుతారు. బట్ క్రిమినల్ స్మార్ట్ కదా, డబ్బులు పడతానే వెంటనే విత్డ్రా చేయడం, దాన్ని ఇంకో గిఫ్ట్ కార్డులో కన్వర్ట్ చేయడం, బిట్ కాయిన్లో కన్వర్ట్ చేయడం చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే మన రియల్ లైఫ్లో మన పర్సు కొట్టేసింటాడు ఎవడో, బస్సులో పోయేటప్పుడు కొట్టేసినాడు, అక్కడే ఉంటాడా? సెకండ్లో మాయమైపోడు, అంతే కదా. ఈడ పర్సు బదులు వాడు విత్డ్రా చేస్తాడు అన్నట్టు, ఫిజికల్గా ఫట విత్డ్రా చేస్తారు. చాలామంది ఒక వీడియో అయితే ₹1 కోటి వస్తే భర్త చనిపోతే ఆమెను ఏదో మభ్యపెట్టి దాదాపు అంతా తీసుకున్నారు, 600 అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినారంట, అరౌండ్ 6 months 1 year బ్యాక్ అన్నట్టు. అట్లనే సో ఇది ఇట్స్ ఏ కంటిన్యూస్గా. దీంట్లో విచిత్రం ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఇచ్చింది, దాదాపు 88,000 మంది మోసపోయినారు పర్టికులర్ మంత్లో. విషయం ఏంటంటే బాగా స్టాటిస్టిక్స్ ఇచ్చింది, నా దగ్గర ఫిగర్స్ కూడా ఉన్నాయి. ఆ స్టాటిస్టిక్స్లో నిరక్షరాస్యులు కేవలం 800 మంది. దేవుడా, మొత్తం అందరూ చదువుకున్న వాళ్ళే. అది పీజీలు కావచ్చు, యూజీలు కావచ్చు, PhDలు కావచ్చు. సో ఈ సైబర్ క్రైమ్లో వృత్తి, వయస్సు, హోదా ఏం సంబంధం లేదు. ఇంకొకటి అమ్మాయిలు ఎక్కువ దీని బారిన పడుతున్నారని కూడా విన్నాను సార్. అమ్మాయిలు చాలా మంది బారిన పడుతున్నారు. ఎంత బారిన పడుతున్నారంటే
ఫస్ట్ వాళ్ళు ఒక గ్రూమింగ్ చేస్తారన్నట్టు క్రిమినల్స్. ఒక లేడీ పేరుతోనే వచ్చి లేడీ మాదిరి జస్ట్ మీ క్లాస్మేట్లో రిలేటివ్ మీ ఊరో మీ వీధో ఏదో ఒకటి గ్రూమింగ్ చేస్తారన్నట్టు. ఓకే. సో గ్రూమింగ్ చేసి ఏదో ఒక టైంలో ఏం చేస్తారంటే నాకు పర్సనల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళు క్రిమినల్ ఏవో అన్వాంటెడ్ ఇష్యూస్ చెప్తారన్నట్టు. అట్లా అవతల ఎవరైతే విక్టిమ్ ఉంటారో సపోజ్ టు బి వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. అవి స్క్రీన్ షాట్లు తీసుకొని మీ పేరెంట్స్ చూపిస్తాం, మీ ఫ్రెండ్స్ చూపిస్తాం, సోషల్ మీడియాలో డిస్క్లోజ్ చేస్తామని వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. అట్లా ఒక 3 కేసులు చెప్తాను నేను. ఓకే. మాజిద్ అనేవాడు హైదరాబాద్లో 2016లో 200 మంది ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. మీరు యూట్యూబ్లో మాజిద్ ఫేస్బుక్ అరెస్టెడ్ బై సివి ఆనంద్ సైబరాబాద్ కమిషనర్ అని మీరు ఏదో ఈ వర్డ్స్తో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి. ఓకే. అట్లనే కడపలో ఒకడు ప్రసన్న కుమార్ అనేవాడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. వాడు ఏం చేసినాడు, చైన్ స్నాచింగ్ చేస్తున్నాడు. చైన్ స్నాచింగ్ ఎప్పుడోసారి పట్టుబడతారు కదా, పట్టుబడినాడు, జైలు పోయినాడు. అక్కడ సైబర్ క్రైమ్స్ గురించి తెలుసుకున్నాడు. వచ్చి 300 మంది లేడీస్ న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. అందులో 200 మంది మ్యారీడ్. ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఎందుకంటే ఫ్యామిలీస్ కూలిపోతాయి. వాడు వేరే కేసులు ఇరుక్కుంటే పోలీసు వాళ్ళు ఫోన్ చూసి, ఇప్పుడు ఇంతకుముందు ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు, ఫోన్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు. ఇండెక్స్ కాదు, హోల్ బాడీ. అంతే కదా, ఎందుకంటే అన్వాంటెడ్ వీడియోలు కూడా ఉంటాయి దాంట్లో. సో అట్లనే హైదరాబాద్లో ఓడు వంశీ అనేవాడు 1000 మంది లేడీస్ని టార్గెట్ చేసి 40 కోట్లు గుంజినాడు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మనం క్షేమంగా ఉండొచ్చు, మన కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో తెలియదు. మరి ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ సంస్థ ఎంప్లాయీస్ను, స్టూడెంట్స్ను, ప్రతి ఒక్కరిని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిందే. దీంట్లో దేర్ ఇస్ నో షార్ట్ కట్, ఏం లేదు. దుప్పటి కప్పి ఏదో హోమ్ పట్టానికి లేదు. ఓన్లీ అవగాహన కల్పించాలి. ఇలాంటి ఛానల్స్ ద్వారా వీడియోస్ అన్న చూపించాలి, పర్సనల్గా ఎక్స్పర్ట్స్తో సెమినార్స్ చేయాలి, లేకపోతే దేర్ ఇస్ నో షార్ట్ కట్. ఒకసారి సంఘటన జరిగిన తర్వాత బాధపడు. ఒక అమ్మాయి హైదరాబాద్లో ఏకంగా ముంబై పోయింది. తెలంగాణ పోలీసులు ట్రేస్ తీసుకొని వచ్చినారు. విషయం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ఆ ముంబై వాడు రెడ్ లైట్ ఏరియా ఏజెంట్. లాస్ట్ మినిట్లో పోలీసు వాళ్ళు ట్రేస్ చేసినారు కాబట్టి సరిపోయింది. అట్లనే జడ్చర్లో ఒక అమ్మాయి 9th క్లాస్ అమ్మాయి మర్డర్ అయింది. సో నాకు తెలిసిన మా కొలీగ్ వాళ్ళ అమ్మాయి కూడా ఇట్లా సూసైడ్ చేసుకుంది అన్నట్టు, జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సో చాలా జరుగుతున్నాయి, మీరు రెగ్యులర్గా చూస్తే తెలుస్తుంది. సో అవి కొన్ని నోయింగ్లీ జరుగుతాయి, కొన్ని అన్నోయింగ్లీ జరుగుతాయి. ముందు పోయినాక ఉప్పల్లో ఒక ఆమె ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అయ్యి 2 పిల్లలను చంపి తన ఆత్మహత్య చేసుకుంది. లేడీ నేను చెప్పేది. ఇంక సేమ్ అలాంటి కేసే ఒకటి కరీంనగర్లో నాకు ఒక బాధితుడు, మీరు చూశాను కదా, కాల్స్ వస్తుంటాయి అన్నట్టు. నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను మామూలుగా. సో ఒక అతను వాళ్ళ భార్య ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అయింది. ఒక 10-15 లక్షలు ఎంతో అప్పు చేసింది. ఓకే, అప్పులో వచ్చినారు, తీవ్రతరం చేసినారు, ఎక్కడ చెప్పుకోలేకపోయింది, ఆత్మహత్య చేసుకుంది. సో ఇప్పుడు లేడీ ఆత్మహత్య చేసుకుంటే ఎవరి మీద అనుమానం పడతారు? భర్త మీద. సో బామర్దులు 498A కేసు పెట్టి బావను జైల్లో వేసినారు. తర్వాత బయటకు వచ్చినాక మొబైల్ అంతా ఓపెన్ చేసి ఆన్లైన్లో డబ్బులు కొట్టుకుని తెలిసింది. అంత దారుణంగా ఉంది అన్నట్టు బయట పరిస్థితి. సో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది అని గాడ్ ఓన్లీ నోస్. ఈవెన్ గాడ్ ఆల్సో డోంట్ నో. చెప్పారు సార్. నాకు ఇంకొక షాకింగ్ న్యూస్ తెలిసింది సార్. ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏవైతే సైబర్ నేరాలు ఉన్నాయో వాటిలో మేజర్గా బ్యాంకు సిబ్బంది హస్తం కూడా ఉంది అనేది నేను విన్నాను. మీరు చెప్పినట్లు కొద్ది వరకు ఉంది. ఎట్లా అంటే, వాళ్ళు ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళను కొంతమంది పోలీసులు పట్టుకుంటున్నారు. చాలా మంది గుర్గావ్లో కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అని, ఆ పేర్లు వద్దులే కానీ, బట్ పేపర్లో వస్తున్నాయి, రెగ్యులర్గా వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ రీజన్ మీది ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎక్కడో ఇచ్చింటారు, ఆ నేమ్స్ మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసి అట్లా ఇస్తున్నారు. అది కాక ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు కదా, హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వీళ్ళు తెలియకోకుండా ఏం చేస్తారంటే, క్రిమినల్స్ ఎవరినో ఒక మధ్యవర్తిని పట్టుకుంటారు. అరే మీకు అకౌంట్ ఓపెన్ చేపిస్తే మీకు ఒక 10,000 ఇస్తామని చెప్తారు అన్నట్టు. వాళ్ళకి ఏం చేస్తారు, నిరుద్యోగులకు, మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే, మీ అకౌంట్ ఓపెన్ చేసి మాకు ఇస్తే ఎవ్రీ మంత్ 20,000 ఇస్తామంటారు. అది కూడా వాళ్ళకి ఇట్లా అని చెప్పారు, మీ అకౌంట్ వాడతామని చెప్పారు, మీకు ఇది శాలరీ అకౌంట్ అని చెప్తారు. నాకు తెలిసి తాడపత్రిలో ఒక ఎగ్జాక్ట్గా తెలియదు కానీ 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసినాడు, తెలిసిన అబ్బాయి.
వాళ్ళ ఏదో సమ్ మ్యారేజ్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ బావ ఇట్లా అకౌంట్లు అన్నీ క్రియేట్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అన్న అని అడిగినాడు అన్నాడు. నాకు తెలిసి ఇదే జరిగి ఉంటుంది అని చెప్పినాను. తర్వాత తెలిసింది ఇదే జరుగుతుంది అని చెప్పి. సో ఇట్లా చాలామంది గుంటకల్లో ఒక ఆయుర్వేద కాలేజీ ఒక అమ్మాయి తన అకౌంట్ ఇచ్చింది, ఒక 40 లక్షలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. నోటీస్ ఎవరికి వస్తుంది? అకౌంట్ ఎవరిదైతే వాళ్ళకి వస్తుంది అన్నట్టు. అవును. సో ఇట్లా మనకు తెలియకోకుండానే, అంటే మనకు తెలియకుండా మన అకౌంట్ని ఎలా యూజ్ చేయొచ్చు సార్? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనమే వాళ్ళకి అకౌంట్ ఇవ్వడం, అది సూసైడల్ అటెంప్ట్ అన్నట్టు. అకౌంట్ నెంబర్ ఇస్తాం, అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తామా? అంతా ఇస్తారు. ఇంకా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. ఎవరి ఒక 10% 20% కమిషన్. వీళ్ళకి తెలియదు కదా మన ఏదో వ్యవస్థ తనకు తాను చూసుకుంటుంది. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎక్స్క్యూజిబుల్ కదా. సో రేపొద్దున ఈతని అకౌంట్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అన్ఎంప్లాయిడ్ అబ్బాయి అకౌంట్ ఇచ్చింటాడు, అతని పాస్వర్డ్ యూజర్ నేమ్ కార్డు అన్నీ ఇచ్చేసింటాడు వాళ్ళకి. అచ్చా, అన్నీ ఇచ్చేసింటాడు. సో ఆ అబ్బాయి దాంట్లోకి ఒక 10 లక్షలు పడుతుంది. వెంటనే నీకు ఒక ₹1,00,000 10% ఇచ్చేస్తారు, మిగతా 9 లక్షలు డ్రా చేసుకుంటారు. అది ఉడికి ఇస్తారో లేదో తెలియదు, అది పైన. సో రేపొద్దున కేసు పడుతుంది, ఈ అబ్బాయి బుక్ అవుతాడు. అట్లా చాలామంది లెక్కలేనంతమంది ఇబ్బంది పడుతున్నారు, లెక్కలేనంతమంది. ఇది కాక ఇంకొక భయంకరమైన క్రైమ్ జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా ఇంటర్నేషనల్ జాబ్స్ ఫ్రాడ్ అన్నట్టు. ఓకే. దీంట్లో ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా లావోస్, కంబోడియా, మయన్మార్ ఈ ప్లేసుల్లో జాబ్స్ ఉన్నాయి. 4 lakhs per month, అకామిడేషన్ అన్ని ఫ్రీ అని చెప్తారు అన్నట్టు. 4 lakhs కాకపోతే మీరు 1 లక్ష కట్టమంటారు అన్నట్టు. ఓకే, వీళ్ళు కడతారు, పాపం 1 లక్ష కడతారు. ఎందుకంటే 4 lakhs కదా, 1 monthలోనే వచ్చేస్తుంది కదా అని చెప్పి. యాక్చువల్గా ఆ లక్షవుడుగా కట్టించుకోకుంటే డౌట్ వస్తుందేమో అని చెప్పేది డౌట్ అన్నట్టు. అంటే డబ్బులు పాస్పోర్ట్ వీసా కోసం అని అట్లా 1 లక్ష ఫ్లైట్ టికెట్ల కోసం అని నేను కట్టుతారు అన్నట్టు. వాళ్ళని పోయా థాయిలాండ్ తీసుకెళ్తారు. థాయిలాండ్ నుంచి అక్కడ పోయినాక ఏదో ఒక రివర్ క్రాస్ చేసి పాస్పోర్ట్ తీసేసుకుంటారు. అక్కడికి పోయినాక వాళ్ళను ఒక బిల్డింగ్లో పెట్టి వాళ్ళది ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ వాళ్ళను సైబర్ క్రైమ్ చేపిస్తారు. వాళ్ళకు ఒక పైసా శాలరీ ఇవ్వరు, ఏం పర్సెంటేజ్ ఇవ్వరు, 12 hours పనిచేయాలి, కరెంట్ షాక్ ఇస్తారు. విశాఖపట్నం పోలీసులు ఈ మధ్యన ఒక 250 మందిని ఇడిపించుకొని వచ్చినారు. కంబోడియా గవర్నమెంట్తో మాట్లాడి, అక్కడ భారత కాన్సులేట్తో మాట్లాడి. ఏం జరుగుతుంది సార్ అసలు? వాళ్ళు పోయేటప్పుడు ₹1,00,000 కట్టాలి కదా, రిటర్న్ రావాలంటే 1,00,000 కట్టాలి, లేకపోతే ఇంకో బక్రా అని చూపించాలి. ఇంకో బక్రా ఎవరు ఉంటారు? తెలిసినోడే ఉంటాడు, ఫ్రెండ్. సో ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఇది అఫిషియల్ హ్యూమన్ స్లావరీ, డిజిటల్ స్లావరీ. మీరు అదే కాకుండా ఇట్లా ఇదేంటంటే ఎక్కడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ విక్టిము మెయిన్ కారణం దీని విషయంలో, సైబర్ నేరాల విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సు దొంగతనం జరిగింది, మీ బైక్ దొంగతనం జరిగింది, మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా? అజాగ్రత్త వల్ల జరుగుతుంది. మీకైతే తెలియదు కదా, అంతే కదా. కానీ సైబర్ క్రైమ్ మన సహకారంతో జరుగుతుంది. సో డిజిటల్ అరెస్ట్ అంటారు. అదే అడగబోతున్నా, డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అసలు? ఏం లేదు, ఏం చెప్తారంటే మీకు ఫోన్ చేస్తారు ఫస్ట్, సార్ మీ ఎనియో మన డాటా ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది, మీరే విజిటింగ్ కార్డు 10 మందికి ఇచ్చారు, ఎవరిదో నా మొబైల్లో తీసుకుని, నా మొబైల్ హ్యాక్ అయితే మీ నెంబర్ కూడా వాళ్ళకి పోతుంది కదా. సో బిఎస్ మీ ఇట్లా మీది నెంబర్ మీదేనా ఫోన్ నెంబర్? అవును అంటారు కదా. అట్లా సో మీ పేరు మీద తైవాన్కో, చైనాకో, ఇరాన్కో ఏదో కొరియర్ పోతుంది. దాంట్లో అన్వాంటెడ్ సబ్జెక్టులు ఉన్నాయి, 4 పాస్పోర్ట్లు ఉన్నాయి, 4 డ్రెస్సులు ఉన్నాయి, ఒక ల్యాప్టాప్ ఉంది, ఎంఎస్డిఎస్ ఏదో ఆర్డిఎక్స్ అనేది మొత్తం మంది అన్నట్టు, ఎంసిడిఎస్ ఏదో ఉంటుంది, ఎండిఎంఎస్ ఏదో ఉంటుంది, కరెక్ట్ తెలియదు కరెక్ట్. సో డ్రగ్స్ అన్నట్టు అవి ఉన్నాయి. సో నార్కోటిక్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసినారు. సో మీరేం చేయాల్సిన పని లేదు, మీ కాదు కదా, మీరు బాంబేకి వచ్చి కేసు బుక్ చేయండి అని చెప్తారు. సో మీరేమంటారు, నేను ఇప్పుడు బాంబేకి పోవాలని కేసు బుక్ చేయాలి, ఆన్లైన్లో పోయి చేయొచ్చు అంటారు అన్నట్టు. అట్లా స్లోగా తీసుకెళ్తారు అన్నట్టు. అది నార్కోటిక్స్ కావచ్చు, లేకపోతే మీ పేరు మీద టెలిఫోన్ డూప్లికేట్ పనిచేస్తుందని కావచ్చు, లేకపోతే మీ పేరు మీద ఎక్కడో ఎవరో కేసు బుక్ అయిందని కావచ్చు. ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్లో మిమ్మల్ని ట్రాప్ చేస్తారు అన్నట్టు. ఫైనల్గా సిబిఐ అని, ఎన్ఐఏ అని రకరకాల వాళ్ళు పిక్చర్లోకి వస్తారు. పిక్చర్లోకి వచ్చి మీరేం చేయలేదు కదా, ఇది రిఫండబుల్ అమౌంట్, 15 నిమిషాల్లో మీకు రిఫండ్ చేస్తాము, ఆర్బీఐకి జమ చేయండి అని చెప్పి చేస్తారన్న. అప్పటి వరకు వీళ్ళు ట్రాప్లో ఉంటారు అన్నట్టు, ట్రాప్లో ఉంటారు, డబ్బులు పంపించేస్తారు.
అట్లా ఎంతవరకు పంపిస్తారంటే ఇల్లు తీసుకోవాలని అంటే ఇల్లు ఎంత అయితే పంపించగలుగుతారో అంత పంపించుకుంటారు. ఒక కంపెనీ ఎంఎన్సీ డైరెక్టర్ 25 కోట్లు పోగొట్టుకుంది. 25 కోట్లు. ఎస్. బెంగళూరులో ఒక అడ్వకేట్ 1.2 crores పోగొట్టుకుంది. ఒక జర్నలిస్టు 2 కోట్లు పోగొట్టుకున్నాడు. ఐఏఎస్ ప్రొఫెసర్ 83 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 4 కోట్ల 75 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇన్ఫోసిస్ ఒక ఎంప్లాయీ నాకే ఫోన్ చేసింది. ఆ అమ్మాయి 20 లక్షలు పోగొట్టుకుంది. విషయం ఏంటంటే ఆ అమ్మాయి అకౌంట్లో అప్పుడు కేవలం 60,000 ఉండేది. మీకు డౌట్ రావచ్చు 20 లక్షలు ఎట్లా పోగొట్టుకుంది. ప్రీ అప్రూవ్డ్ లోన్ తీసుకున్నారు. ఎవ్రీథింగ్ డిజిటల్ అరెస్ట్ అని వాళ్ళు ఎక్కడికి పోనీకి ఉండదు. ఇంకా కంటిన్యూస్గా కెమెరా ముందే ఉండాలి. వాష్రూమ్కి నిద్రపోయేటప్పుడు తప్ప. మీరు ఎవరు చెప్పినా అని మా పోలీసు వాళ్ళు బయట ఉండారు, మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేస్తారు అన్నట్టు. వాళ్ళను ఒక ట్రాన్స్లేకి తీసుకెళ్తారు, హిప్నాటిజం మాదిరి అన్నట్టు. మా వాళ్ళ ఫ్రెండ్ భార్య 1 కోటి రూపాయలు పోగొట్టుకుంది. అప్పుడే ఏదో ల్యాండ్ అమ్మినారంట. కనీసం భర్త కూడా చెప్పలేదు. మీరు ఎవరికి చెప్పినా అని మేము వచ్చి అరెస్ట్ చేస్తాం, అందరినీ అరెస్ట్ చేస్తాం అంటారంట. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయని జనాలకు తెలియదు. కరెక్ట్. మీరు మర్డర్ చేసినా అని మీకు ఫోన్ చేసి రారు పోలీసు వాళ్ళు. రాత్రి వచ్చి ఎత్తపోతారు. అంతే కదా. ఫస్ట్ నోటీస్ వచ్చి తీసుకుంటారు. వాట్సాప్ కాల్ అయితే చేయరు. అదే కదా. సో ఏం లేదు, సింపుల్గా కాల్ అవాయిడ్ చేయడమే. లేకపోతే వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయమని చెప్పాలి. లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. ఇంకొకటి దారుణం ఏం జరుగుతుందంటే, నాకు రీసెంట్గా ఒక ట్యూటర్ ఫోన్ చేసినాడు. వీళ్ళు తెలియదు కదా, ఇప్పుడు ఎప్పుడో ఒక 20 ఏళ్ళ కిందట అయితే పోర్న్ వీడియోస్ టీవీలో చూసుకుంటున్నారు, ఈ సీడీలోనే. ఇప్పుడు నెట్లో సెర్చ్ చేస్తున్నారు. నెట్లో సెర్చ్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు. అందులో చైల్డ్ పోర్నోగ్రఫీ ఏదైనా సెర్చ్ చేస్తే నెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తుంది. సో కంపల్సరీ ఆ రాష్ట్ర పోలీసులకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళను పోయి వాళ్ళ ఫోన్ కాన్ఫిస్కేట్ చేసి తీసుకెళ్తున్నారు అన్నట్టు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళే అరెస్ట్ అనే చేస్తారు. ఎంతవరకు అంటే, అనుకోకుండా మీరు ముఖ్యంగా కంపెనీల్లో జాగ్రత్తగా ఉండాలి సార్. ఎందుకు తెలిసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంపెనీ అనుకోండి, ఈ వైఫై ఎవరో వాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఎవరో మిస్యూజ్ చేసినా అని మీ మీద మీరు రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. అట్లా ఒక ఎన్జిఓకి సంబంధించిన ఒక అతన్ని వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరో మిస్యూజ్ చేసినారు, అతని మీద ఇప్పటికీ కేసు నడుస్తుంది. సో ముఖ్యంగా మనం ఏదంటే అది ఇష్టం వచ్చినట్లు నిషేధితకు సంబంధించినవి, ముఖ్యంగా బాంబులు ఎలా తయారు చేయాలి, లేకపోతే ఇట్లా రకరకాలు ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ గూగుల్లో సెర్చ్ చేసినారనుకోండి, యూట్యూబ్లో సెర్చ్ చేసినారనుకో, 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మెసేజ్ పోతుంది. గూగుల్ నుంచే పోతుంది. అప్పుడప్పుడు వస్తుంది కదా మనకి రిపోర్ట్స్, సెర్చింగ్ ఈ సో టాపిక్ మీద ఎక్కువ సెర్చ్ అయింది, ఫుట్బాల్, లేకపోతే ఎవరన్నా మనోళ్ళు గెలిచినప్పుడు, లేకపోతే ఏదైనా. సో ప్రతి రికార్డు సెర్చ్ అవుతుంది. ఎందుకంటే మీరు సెర్చ్ చేస్తున్నారంటే మీ ఫోన్ ఐపీ పోతుంది, మీ ఫోన్ ఈఎంఐ పోతుంది, మీ ఫోన్ నెంబర్ పోతుంది. సో ఎవ్రీథింగ్ డిజిటల్లో మీరు మూసి కళ్ళు తెరిచినా రికార్డ్ అవుతుంది. ఎందుకు ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, మన మొబైల్ వింటుంది, వెంటనే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అవునండి, కరెక్టే. ఈ మధ్య మనం టచ్ చేయకపోయినా దానికదే సిరినో ఏదో ఉంటుంది కదా, ఇలాంటి అందరూ వింటున్నారు. సో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. సో కాకపోతే మన స్వయం అదేమంటారు చూడి అవగాహనే శ్రీరామరక్ష. రైట్. మాధవరెడ్డి, మీరేం చేస్తారు అంటే ఈ సైబర్ నేరాల నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే మీరు మాకు ఏ విధంగా సహాయపడతారు? ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఒక్కరే కాదు కదా, మీ కుటుంబము, మీ సంస్థ అంటే అది విద్యాలయాలు అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అట్లనే ఏదైనా కంపెనీస్ లైక్ ఆర్టీసీ అనుకో ఎంప్లాయీస్, లేకపోతే రైల్వేస్ అయితే ఎంప్లాయీస్, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు తమ సంస్థలో ఉన్న వాళ్ళకి దీని మీద అవగాహన కల్పించాలి. ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మేము వీలైనప్పుడు కల్పించడానికి రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా మీకోసం మీరు ముందుకు వస్తేనే అది వీలయ్యేది, అంతేగాని మేము వస్తే వీలు కాదు. సో ఇప్పుడు ఏదైనా స్కూల్లో పిల్లలకు అవగాహన కలిగించాలి, ఏదైనా సంస్థలో పిల్లలకు అవగాహన కలిగించాలి అంటే మీరు వస్తారా? అగైన్ టైము, డేటు దీన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. అంటే లైక్ ఎగ్జాక్ట్గా మీరు వస్తారంటే రేపు పొద్దున ఫోన్ చేసి రమ్మంటే అట్లా లేదు, ప్రాసెస్ ప్రకారం మీ డేటు, మీ టైము, కాల్ షీట్ తీసుకొని. ముఖ్యంగా బెస్ట్ ఏంటంటే, ముఖ్యంగా స్కూల్స్ విషయంలో పిల్లల తల్లిదండ్రులకి ఈవినింగ్ టైం ఉంచాలి. ఎందుకంటే తల్లిదండ్రులు స్కూల్కు రాలేరు, వచ్చినా అని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. సో పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులు ఈ సెషన్ అటెండ్ అయినారు అనుకోండి, దే కెన్ సేఫ్ గార్డ్. ఇప్పుడు ఒక 10th క్లాస్ అమ్మాయి ముంబైకి పోయిందంటే తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్లనే కదా. అంతే కదా.
సో కంపల్సరీ సో తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరు అటెండ్ కావాలి. ఎస్. ఇది ఎట్లుండాలంటే ఒక వాట్సాప్ ఛానల్ ఉంది, ఇండియన్ సైబర్ వారియర్ అని వాట్సాప్ ఛానల్ కొట్టండి. సో దాన్ని ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మనం సైబర్ నేరాల గురించి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ దాంట్లో వేస్తుంటాం. సో అంటే ఒకసారి వినడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓ రోజు పనులు తోముకుంటాం, రోజు తోముకుంటాం కదా, ఈ రోజు పొద్దున్న తింటాం, రోజు తింటాం కదా. ఈ సైబర్ నేరాల విషయంలో కూడా కంటిన్యూస్గా అప్డేట్ ఉండాలి. ఇదేదో తెలుసుకున్నాను నాకు వచ్చేసింది అంత సీన్ లేదు. కంపల్సరీ మీరు ఒకసారి తెలుసుకున్నారంటే ఓకే మంచిది. ఇప్పుడు కొత్త నేరం వచ్చింది అనుకో, తెలియాలి కదా. ఓ రకంగా నాకు చెప్పాలంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్సే నాకు ఈ నాలెడ్జ్ ఇస్తున్నారు. విక్టిమ్స్ నాకు ఫోన్ చేస్తారు కొత్తగా. పేపర్ రెగ్యులర్ గా చూస్తుంటాను. ఇప్పుడు అమెజాన్ గిఫ్ట్ అనేది నిన్న పేపర్ లో చూసాను. ఇప్పుడు మీ కాల్లో విన్నా నేను, వాడి పేరు మీద ఇంకెవరు లోన్ తీసుకున్నాను మరి తెలియని కూడా తెలియదు. సేమ్ కేసు నేను చెప్తాను. డిఆర్డిఎల్లో నేను చెప్పినాను స్పీచ్, డిఆర్డిఎల్లో స్పీచ్ ఇచ్చిన. డిఆర్డిఎల్ శ్రీరామ్మూర్తి సారు డైరెక్టర్. ఆయన ఆన్ రికార్డ్ సెషన్లో ఎండింగ్లో చెప్పినాడు నేను కూడా సైబర్ విక్టిమ్ని అని చెప్పినాడు. ఎట్లా తెలిసిన, ఆయన పేరు మీద 25 ఫేక్ లోన్స్ ఉన్నాయంట. ఒకసారి లోన్ తీసుకొని పోతే 23 లోన్స్ బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి నావి కాదని సెటిల్ చేసుకున్నాడు. 2 లోన్స్ అన్అవాయిడబుల్లో పే చేసినాడంట. ఎందుకంటే ఆ పే చేయకుండా డిలే 25. ఆయన చెప్పిన వర్డ్స్ నేను పేరుతో సహా చెప్తున్నాను. నేను ఆయన ఆన్ రికార్డ్ చెప్పినాడు కాబట్టి. సో విషయం ఏంటంటే మీరు రెగ్యులర్గా మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటూ ఉండాలా, సిబిల్ స్కోర్లో రిపోర్ట్ ఉండాలా. మీకు ఏదైనా అట్లా సిబిల్ స్కోర్కి సంబంధించిన ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా మన ఛానల్ ద్వారా చేయించడానికి ఒక టీం తయారు చేస్తున్నాం. సో అట్లా మీరు రెగ్యులర్గా మీ ఇప్పుడు మన ఫిజికల్ హెల్త్ చెకప్ అంటే ఫైనాన్షియల్ హెల్త్ చెకప్ చేసుకుంటున్నారా మీ బ్యాంకులో ఉండాలి. సో ఆబ్వియస్లీ లేకపోతే ఏమవుతుంది, ఇబ్బంది పడతారు. సేమ్ అట్లనే ప్రతిదానికి గూగుల్లో సెర్చ్ చేయకండి. అట్లనే చాట్ జీపీటీ అని ఏదైనా సెర్చ్ చేసుకున్నారనుకోండి, మంచిదే ఇన్ఫర్మేషన్. కాకపోతే మీకు డిస్క్రిప్షన్ ఉండాలి, అది కరెక్టా కాదు. ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినారు, ఫస్ట్ వచ్చిన వెబ్సైట్కి ఫోన్ చేసినారు, అది అన్అఫిషియల్ కాకోకుండా ఏ క్రిమినల్ది అనుకోండి, మరి మీరు క్రిమినల్ చెప్పినట్లు పోతారు, ఇరకపోతారు అంతే. అవును సార్. ఈ మధ్య కొన్ని వచ్చినాయి మీకు చెప్తాను. పార్సిల్ స్కామ్ అంట. అంటే మీ పేరు మీద పార్సిల్ వచ్చింది అనే డబ్బులు వసూలు చేయడం, తర్వాత కుటుంబ సభ్యులు అరెస్ట్ చేస్తాం, డిజిటల్ అది కాకుండా కుటుంబ సభ్యులు అరెస్ట్ చేస్తామని ఇంకో స్కీమ్ అంట. రిచ్ క్విక్ ట్రేడింగ్ అంట. ట్రేడింగ్ ఈజీ వర్క్ ఎర్న్ బిగ్, క్రెడిట్ కార్డ్ స్కామ్, పన్ను వాపసిస్తామని కూడా చేస్తున్నారంట. కేవైసీ గడువు అయిపోయింది, మీరు అర్జెంట్ ఇవ్వకపోతే ఇట్లా. ఏంటి సార్ ఈ మోసాలు? అమ్మాయిలకు వ్యభిచారాల లిస్టులో మీ పేరుంది అంటున్నారంట. అవును. సో మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఫస్ట్ ప్యానిక్ కాకండి ఏ విషయం. ప్యానిక్ అయితే మాత్రం ముక్కు మోహన్ చెప్తే నమ్మకండి. మీరు అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఇంకా ఎక్కువ ప్రాబ్లం అంటే లోకల్ పోలీస్ స్టేషన్, ఓకే వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా అనేది పక్కన పెట్టారు సంగతి. అవును, లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయం చెప్పండి. ఆల్రెడీ వాళ్ళకి ఏదైనా అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు చెప్తారన్నట్టు. దే విల్ షూర్లీ ప్రొటెక్ట్. సేమ్ టైంలో మన లాంటి వాళ్ళని కూడా ఫోన్ చేసి అడగచ్చు. అంతే కదా. అంటే లైక్ ఏంటి, ఎట్లా, హౌ దిస్ ఇన్ఫర్మేషన్ అని అట్లా అని చెప్పి లక్షలాది కాల్స్ వస్తే మనం అటెండ్ కాలేము. కానీ అంటే ఒక్కటి సార్, దీనికి మీరు ఒక పని చేయొచ్చు, ఒక సొల్యూషన్ నాకు ఇప్పుడు ఆలోచన వస్తుంది. మీరు ఊరూరా లేదంటే మండలానికి ఒక సైబర్ వారియర్ని ఎందుకు తయారు చేయకూడదు? ముందుకు వస్తే తయారు చేస్తాం, అవతల ముందుకు రావాలి కదా. ముందుకు వస్తే మనం ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. యాక్చువల్గా చాలా ఐడియాలు ఉన్నాయి. మనం జిల్లాకు ఒక 500-600 మందిని ట్రైనింగ్ ఇచ్చి, అంటే విలేజ్కి ఒకరిని ఇద్దరిని ఇచ్చి ఆ విలేజ్లో వాళ్ళతో మంచి పనులు చేయవచ్చు. రేపొద్దున వాళ్ళు నాయకులు కూడా అవుతారు కావాలనుకుంటే. అండ్ రేపొద్దున ఏదైనా అవసరం అనుకుంటే మంచి పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా సైబర్ నేరాల విషయంలో కానీ, ఆర్టీఏ కానీ, కన్జ్యూమర్ యాక్ట్ ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మనం ఇంక్లూడింగ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్తో సహా ట్రైనింగ్ ఇచ్చి ఆ విలేజ్ వాళ్ళను వాళ్ళు కాపాడచ్చు. పూర్వము విలేజ్కి ఒక వ్యక్తి తలారో ఎవరో ఉంటున్నారు, ఏది కాపలా అని. లేకపోతే మనం అప్పుడప్పుడు ఒక 10 ఏళ్ల కింద మీకు గుర్తుందో లేదో గూర్ఖా వాళ్ళు టప్ 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 అని కొడతాను. ఇప్పుడైతే తక్కువ అయిందిలే కానీ. సో అట్లా రేపొద్దున వీళ్ళు సైబర్ వారియర్స్ అయ్యి వాళ్ళ విలేజ్ వాళ్ళని కాపాడచ్చు. ప్రతి విలేజ్కి ఒక 4 వారియర్స్ గా తయారు చేసి ఆ విలేజ్ వాళ్ళని నిజంగానే పెద్ద విలేజెస్ ఒక విలేజ్ కి ఒక్కరిని తయారు చేసిన సార్, అవును, చాలా నేరాలు మనం అరికట్టవచ్చు చెప్పాలంటే. ఈ అవగాహన ద్వారానే వీలవుతాయి, వేరే ఏం లేదు. సో ఆ వాళ్ళు కూడా విలేజ్ ఎవరైతే వారియర్స్ ఉంటారో వాళ్ళు
నేను చెప్తే కదా ఇండియన్ సైబర్ వారియర్ అని వాట్సాప్ ఛానల్ ఉంటుంది, దాంట్లో ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కొత్త వ్యవస్థని అందరికీ చెప్తుండాలి, వాళ్ళ విలేజ్లో ఉండే వాళ్ళందరినీ ఫాలో అవుతున్నాం చెప్పాలి. లేకపోతే ఎంతమందిని ఆ ఛానల్ ఫాలో అయ్యేటట్లు చేయాలి. ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా కనీసం ఇక్కడ నుంచైనా తెలుసుకుంటారు. ఇంకొకటి, సైబర్ నేరాల బారిన పడ్డారు, వాళ్ళు బయటపడించే అవకాశం ఉంటుందా? ఇక్కడ డబ్బులు ఆల్రెడీ బ్యాంకులో ఉంటే మనము దాన్ని ఏమంటారు, బ్యాంకులో ఉంటే ఆ డబ్బులను ఫ్రీజ్ చేయించగలుగుతాం. ఓకే. లేదు వెళ్ళిపోయినాయి, మనం ఏం చేయలేం. లేదు వాళ్ళు భయపడిస్తున్నారు, అక్కడి నుంచి మనం కాపాడచ్చు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ స్టేట్ ఆఫ్ కేసుని బట్టి ఉంటుంది. పోయిన డబ్బులు రావాలంటే త్రూ సిస్టమ్ ద్వారానే రావాలి. ఓకే. సిస్టమ్ ద్వారా ఎలా అనేది మనం గైడ్ చేయొచ్చు. సేమ్ టైంలో ఫర్దర్ డ్యామేజ్ లేకుండా చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అందుకోసం మిమ్మల్ని కాల్ చేయొచ్చా? చేయొచ్చు. మీరు ఎట్లా హెల్ప్ చేస్తారు? అదే మనం కేసు టు కేసును బట్టి చెప్పొచ్చు. బట్ ఏదైనా కానీ పోయిన డబ్బులు అయితే రావు, సాధ్యమైనది. ఇన్ కేసు ఫ్రీజ్ అయింటే మాత్రం త్రూ లీగల్ సిస్టమ్ ద్వారా తెప్పించు. దట్స్ ఓకే. మన అకౌంట్ లోనే ఉంటాయి కాబట్టి పర్వాలేదు. మన అకౌంట్లో కాదు, మన అకౌంట్ నుంచి వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటాయి. విత్ ఇన్ టైంలో మీరు కంప్లైంట్ చేస్తే కూడా ఫ్రీజ్ చేయగలిగితే త్రూ సిస్టమ్ ద్వారానే. కరెక్ట్. ఓకే. సో చాలా మంది చేస్తున్నారు, అంటే అప్పటి వరకు తెలియకోకుండా 1930 చేస్తే చేస్తారన్నమాట. సో వాళ్ళకి తెలియకోకుండానే ఇప్పుడు మనం కాంటాక్ట్ అయినారనుకోండి, సో మనం గైడ్ చేయొచ్చు. ఓకే. సో వెబ్సైట్లో ఫ్రీజ్ చేయించడము, లేకపోతే ఇంకోటి, లేకపోతే వాళ్ళ యూపీఐస్ బ్లాక్ చేయించుకోవడం బ్యాంకుతో, ఇట్లా రకరకాల కేసును బట్టి మనం హెల్ప్ చేయొచ్చు. రైట్. ఇంకొకటి సార్, ఇప్పుడు సైబర్ వారియర్స్ని తయారు చేస్తాం సరే, వాళ్ళు కష్టపడి ఒకరోజు సెమినార్కి వస్తారు, మీతో కూర్చుంటారు, 2 రోజులు సెమినార్ చేస్తారు, కూర్చుంటారు. ఈ పనితో పాటు ఉపాధి ఏమన్నా కలుగుతుందా దీని ద్వారా? 100% కలుగుతుంది. ఎట్లా అంటే ఫస్ట్ పాయింట్, వాళ్ళు స్పీకర్స్ అయితే లోకల్ ఉన్న కమ్యూనిటీస్, స్కూల్స్, కాలేజెస్ రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు. ఒకటి. సేమ్ టైంలో మనం ఏం చేయొచ్చునంటే, ఇది ఏంటంటే పోస్ట్ మార్టం టైప్లో ఉంటుంది కేసు ఎక్కువ. ఇది ముందుగానే అవేర్నెస్ అయితే ఎవరు వినరు. సో వాళ్ళు ఎప్పుడైతే ప్రజలతో మంచిగా సంబంధాలు పెట్టుకుంటారో, రేపొద్దున మనము రకరకాల ప్రోడక్ట్స్, వాళ్ళకి ప్రజలకు అవసరమైన రకరకాల ప్రోడక్ట్స్, అది లోన్స్ కావచ్చు, సివిల్ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే చెస్ కావచ్చు, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ను వాళ్ళ ద్వారా ప్రజలకు అందజేయచ్చు. అట్లా కూడా ఇన్కమ్ వస్తుంది. సో నెలకు ఒక 10,000 నుంచి 50,000 లక్ష రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు. సెషన్స్ ద్వారా సంపాదించుకోవచ్చు, ఇట్లా ప్రోడక్ట్స్ సేల్ ద్వారా సంపాదించుకోవచ్చు. వాళ్ళకి అంటే డిఫరెంట్ వేస్. దే కెన్ బి పబ్లిక్ లో ఉంటారు, జనంతో కమ్యూనికేషన్, ఒక ట్రస్టెడ్ లింక్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక విన్టెక్ కంప్యూటర్స్ అని ఒక కంప్యూటర్స్ ఉంది. సో వాళ్ళు నెలకు ఒక 50 పీసీలు అమ్ముతున్నారు. సైబర్ క్రైమ్స్ వాళ్ళది ఏమైందంటే ఒక 20 పీసీలు రిటర్న్ అవుతున్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతారు, అడ్వాన్స్ పే చేయమంటే చేయరు. ఎందుకంటే అడ్వాన్స్ పే చేస్తే ఇస్తాడో లేదో తెలియదు. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే హై వాల్యూ కాబట్టి తీసుకుంటాడో లేదో తెలియదు, తీసుకుంటాడో లేదో తెలియదు, ఇంట్లో ఉండడం లేదు తెలియదు, ఊరు వెళ్ళడం తెలియదు. అవన్నీ పక్కన పెడితే ఈ బుద్ధి రేపు ఈ ఫ్రాంక్ వీడియోస్ చేసుకుంటూ వాడే ప్యాక్ చేసి వాడే నేను ఏదో బుక్ చేసినాను, పీచు మిఠాయి వచ్చిందని చూపిస్తాడు. అది అబద్ధం అని వానికి తెలుసు. కానీ ఆ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏంది, అరే మనం క్యాష్ ఆన్ డెలివరీ పంపిస్తే ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఉంది. సో అట్లా చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మమ్మల్ని అప్రోచ్ అయితే మేమేం చేసినామంటే ఇట్లా ఆఫ్లైన్ కనెక్ట్ చేసినాం చాలా మందిని. సో వాళ్ళు స్టేటస్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళు పీసీలు అమ్ముకుంటున్నారు, వాళ్ళకి కమిషన్లు వస్తున్నాయి. అట్లా ఉపాధి కూడా కల్పించవచ్చు. అదే వాట్సాప్ ద్వారా మోసపోతున్నారు, అదే వాట్సాప్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు, ఇదే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు, ఇది యూట్యూబ్ ద్వారా మోసపోతున్నారు. సో ఈ సోషల్ మీడియా అనేది కత్తి లాంటిది, 2 పక్కల పదున్న కత్తి. రైట్. ఇప్పుడు మొన్న రీసెంట్ నకరేకల్ ఎమ్మెల్యే వీరేశంని న్యూడ్ కాల్స్తో బెదిరించారు. ఇట్లాంటి వాటిని ఎట్లా అరికట్టాలి సార్? బెస్ట్ ఏంటంటే అన్నోన్ వీడియో కాల్స్ మీరు యూట్యూబ్ వాట్సాప్లో మీరు మ్యూట్ చేసుకోవచ్చు. అన్నోన్ వీడియో కాల్స్ వాట్సాప్లో మీరు సైలెన్స్ మోడ్లో పెట్టుకోవచ్చు. ఓకే. సో చెప్పకూడదు, కానీ నంబర్ ఎక్కడి నుంచి అయినా వస్తుండొచ్చు మన నంబర్. మనమే ఇచ్చినారంటే అది సెల్ఫ్ గోల్, అంతే, ప్రాబ్లం లేదు. సో వాళ్ళు ఫేస్బుక్లోనే ఎక్కడో చోట ఎవరిదైనా నెంబర్ ఇచ్చిండొచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్నోన్ వీడియో కాల్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చు. అన్నోన్ వీడియో కాల్స్ కాదు, ఈవెన్ ఆడియో కాల్స్ కూడా సైలెంట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ వీడియో కాల్ వచ్చింది, బెస్ట్ ఏంటంటే మీరు లిఫ్ట్ చేయండి, ఇట్లా పైకి పెట్టో ఏదో ఒకటి, లేకపోతే ఏలు పెట్టి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేయండి. అవతల లేడీ ఏదైనా మాట్లాడి బట్టలు ఇప్పుతున్నది అట్లా అంటే
సాధ్యమైనంత వరకు మీరు ఇట్లా ఫైన్ లిఫ్ట్ చేసి చూసినా ఏం కాదు, కానీ మీరు ఇట్లా ఫేస్ లిఫ్ట్ చేసి చూసినారనుకోండి, ఓకే ఓకే, మీరు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తారు. వాళ్ళు కూడా స్మార్ట్గా ఏం చేస్తారంటే సాయంత్రం పూట ఫోన్ చేస్తారు. ఓకే, సాయంత్రం పూట అంటే మనం ఫ్రీ డ్రెస్లో ఉంటాం. అవునవును అవును. సో ఒక 10 సెకండ్లు చూసినా కానీ మిగతా వీడియో వేరే వాళ్ళ వీడియో అపెండ్ చేసి మళ్ళీ మీకే పంపిస్తారు, డబ్బులు అడుగుతారు. ఇది ఇది పార్ట్ ఆప్షన్ 1. ఆప్షన్ 2, నిజంగానే వీళ్ళు బట్టలు ఇప్పినారనుకోండి, గాన్ అన్నట్టు ఒరిజినల్ వీడియో పంపిస్తారు అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఫేస్బుక్ నుంచి వచ్చింటారు, లేకపోతే ఇంకొక అతను దాంట్లో క్లియర్గా రాసినారు ఆయన కాంగ్రెస్ లీడర్ అని చెప్పి, మీ కాంగ్రెస్ వాళ్ళందరికీ పంపిస్తామని అంటారు అన్నట్టు. సో కాంగ్రెస్ వాళ్ళు అంటే నెట్లో దొరుకుతాయి కదా ఫోన్ నెంబర్, బ్రహ్మాండంగా దొరుకుతాయి. సో ఇక్కడ ఫేస్బుక్ నుంచి వచ్చినారనుకోండి, కొన్ని 10 URLs కాపీ చేసుకుంటారు, మీ దగ్గర ఎవరెవరు కామెంట్ చేస్తుంటారని, ఎవరెవరు లైక్ చేస్తారు, ఈ వీడియో వాళ్ళకి పంపిస్తారు. ఈ వీడియో వాళ్ళకి పంపిస్తేనే వాళ్ళు ఏం చేస్తారు, అరే ఏందిరా నీ వీడియో వచ్చిందని వాళ్ళే ఫ్రెండ్కి మళ్ళీ ఈయనకి పంపిస్తారు. ఈయనకి చెమటలు పడతాయి, నిజంగానే చేసింటే ఈయనకి ఇంకా చెమటలు పడతాయి. సో వాళ్ళు అడిగినంత డబ్బులు పంపిస్తారు. నేను 2-3 కేసులు చెప్తాను, మీరు షాక్ గురవుతారు. గుజరాత్లో బిజినెస్ మ్యాన్ 2,69,00,000 పోగొట్టుకున్నాడు ఇదే కేసులోనే. సేమ్ పూణేలో DRDL ఉంది, ప్రదీప్ కురుల్కర్, మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు. ఆయన్ను వీడియో కాల్ ద్వారా ట్రాప్ చేసినారు, కానీ సైబర్ క్రిమినల్స్ ట్రాప్ చేయలే, ISI వాళ్ళు ట్రాప్ చేసినారు. వాళ్ళకి డబ్బులు కాదు కావాల్సింది, ఇండియా సీక్రెట్స్ కావాలి. ఈయన తెలియకోకుండానే అంటే ట్రాప్ గురై ఇచ్చేసినాడు. మనం స్మార్ట్గా దాన్ని హనీ ట్రాప్ అంటాము, నూడికాల్ ట్రాప్ అని సింపుల్గా లేమన్ లాంగ్వేజ్. ఇప్పుడు అతను ఎర్రవాడ జైల్లో ఉన్నాడు, డైరెక్టర్. సేమ్ అట్లా నేను చెప్తే కదా, ఒక బాపట్ల ఇంజనీరింగ్ చదివే అబ్బాయి న్యూడ్కాల్ ట్రాప్లో ఇరుక్కొని అమీర్పేటలో ఆత్మహత్య చేసుకున్నాడు. చాలామంది తెలియకోకుండా ఫస్ట్ పాయింట్ ఇరుక్కోవడమే పెద్ద ప్రాబ్లం. ఇవన్నీ చెప్తే మీరు నమ్మరు. అసలు అవతల లేడీ కాదు, అది రికార్డెడ్ వీడియో అని ఎవరికి తెలియదు. సేమ్ వీడియో అందరికి ప్లే చేస్తా అంటారు. ఓకే. ముఖ్యంగా అమెరికాలో ఒక అబ్బాయి ఇరుక్కొని 25,000 పే చేసి తర్వాత వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసినాడు, ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే. వాళ్ళ ఫాదర్ ఎందుకు అని అడిగితే ఆ అబ్బాయి చెప్పేసినాడు. సో చెప్పేస్తే వెంటనే వాళ్ళ ఫాదర్ నా ఫ్రెండ్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయితే 5 నిమిషాల్లో సేవ్ చేసేసినాం. ఓకే, ఫర్దర్ డ్యామేజ్ లేకుండా ఈ పుట్ థ్యాంక్స్ మెసేజ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్టు. విషయం ఏంటంటే వీళ్ళ భయమే వాళ్ళకు పెట్టుబడి. అంతే, భయమే పెట్టుబడి లేదా అత్యాశే పెట్టుబడి. యాక్చువల్గా 5 కారణాలు ఈ సైబర్ నేరాలు జరగడానికి: అత్యాశ, భయము, ఒంటరితనం, అమాయకత్వం, కామం. ఓకే. సో ఈ 5 కారణాలు. ఈ 5 మనం కరెక్ట్ చెప్పాలంటే ధర్మార్థ కామ మోక్షాలు అంటారు కదా, ఈ రివర్స్ లో చెప్పచ్చు. ఆన్లైన్లో అత్యాశ ఉండొద్దు, ఏదైనా ఉంటే రియల్గా బిజినెస్ చేయాలా, కష్టపడాలి. అదే మీరు ఇంత కష్టపడితే కానీ రెవెన్యూ రాదు. మరి అంత కష్టపడ్డా సరిపడ రెవెన్యూ రాదు, అదే చెప్పేది. సో 2, ఆన్లైన్లో వికృత చేష్టలు చేయొద్దు, కామం. 3, భయపడద్దు. ఏదైనా అని నిజంగానే పోలీసు వచ్చినా భయపడద్దు, ఎందుకంటే మనకు రాజ్యాంగం ఉంది, మనకు హక్కులు ఉంటాయి. మీకు తీసుకుపోయినా లోకల్ పోలీసు వాళ్ళు, అన్లెస్ మరీ యాంటీ నేషనల్ అయితేనే తప్ప, అదే ట్రంప్ మాదిరి జైలు అది చేసిన తప్ప, అంతే కదా. అంత ఘోరం అయితే చేసిండరు వీళ్ళు, చేసినోడు ఎట్లా భయపడతారు అది వేరే విషయం. ఒంటరితనం, మీరు నిజ జీవితంలో ఒంటరితనం ఉంటే ఆన్లైన్లో మిమ్మల్ని ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు దండిగా మంది ఉంటారు. అది ఇంకా అది తిరుగులేని ప్రాబ్లం. ఇక్కడన్నా కనీసం తెలిసినోడు, అక్కడ తెలియనోడు, ఎంత లోపల ముస్తాడో తెలియదు. ఫైనల్గా అమాయకత్వం అనేది బేస్. ఎందుకంటానంటే ఆన్లైన్లో వచ్చినదంతా నిజమని నమ్మడం అన్నట్టు. సో ఇది నేను ఒక పోస్టర్ తయారు చేసినాను. మీరు ఈ పోస్టర్ చూస్తే యాక్చువల్గా ఈ పోస్టరు ప్రతి విద్యాలయము, ప్రతి కంపెనీ, లేకపోతే ప్రతి సంస్థ, యాక్చువల్గా చెప్పాలంటే మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా, ఈ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే జీవితాంతం పనికి వస్తుంది అన్నట్టు. ఏ ఫంక్షన్ అయినా జీవితాంతం పనికి వస్తుంది. సో చాలా జాగ్రత్తలు. వాళ్ళు కావాల్సింటే మధ్యలో వాళ్ళ కంపెనీ ఫోటో పెట్టుకోవచ్చు, లేకపోతే మనం 3 సింహాల ఫోటో పెట్టుకోవచ్చు, ఫ్లాగ్ పెట్టుకోవచ్చు. సో వాళ్ళ కంపెనీకి సంబంధించిన కింద ప్రొడక్షన్ డిస్ప్లే చేసుకోవచ్చు, వాళ్ళ వినియోగదారులను కాపాడుకోవచ్చు, వాళ్ళ విద్యార్థులను కాపాడుకోవచ్చు. సో ఎప్పుడు వన్స్ ఇన్ 6 months, వన్స్ ఇన్ ఇయర్ కొత్తగా ఒక కేసుని ఇంక్లూడ్ చేసుకుని, బట్ బేస్ పాయింట్స్ అయితే ఇవే ఉంటాయి. అంతే కదా. ముక్కు మోహన్ తెలియని వాళ్ళు నమ్మి జాబ్ మోసాలని, లేకపోతే న్యూడ్ కాల్ ట్రాప్స్ అని, ఆన్లైన్ బెట్టింగ్స్ అని రకరకాలు ఉంటాయి అన్నట్టు. సో కేవైసీ నిజంగా ప్రతి షాప్ ముందు కనుక, ప్రతి షాపు
కార్యాలయము, ఉమ్. కాలేజీలలో ముఖ్యంగా లీడర్స్ వాళ్ళ ప్రజలకు ఇచ్చుకోవచ్చు వాళ్ళ ఫోటో పెట్టుకొని. బ్రహ్మాండం, కరెక్ట్ అండి. సో పొలిటికల్ లీడర్స్, ఎందుకంటే రేపు పొద్దున డబ్బులు పోగొట్టుకుంటే పోలీసు వాళ్ళు కేసు బుక్ చేయలేదని వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతారు. నీ పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, 1930కి ఫోన్ చేయమంటారు. అంతే కదా. అవును. సో దానికంటే అసలు ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్ దాన్ మేము క్లియర్గా ఉంది చూడండి, క్లియర్గా ఇక్కడ సరైన అవగాహనే సైబర్ క్రైమ్స్ కి నివారణ. అవును. సో 2014 నుంచి చేస్తున్నాం అన్నట్టు. సైబర్ నేరాల బారి పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా అవగాహన తెచ్చుకోవడమే, వేరే ఏం లేదు. సో సార్ దీనికి ఇంత విస్తృత రూపం వస్తుందని మీరు ఊహించారా 10 ఏళ్ల క్రితం? నేను టేకప్ చేశారు దీన్ని అసలు? యాక్చువల్గా ఏమైందంటే బేసికల్గా అంటే నేను ఏదైనా సొసైటీని నిశ్చితంగా గమనిస్తుంటాను. అది స్ట్రెంత్ కావచ్చు, వీక్నెస్ కావచ్చు. 2014లో అప్పుడు సోషల్ మీడియా అప్పుడప్పుడే ఇంకా ఎక్కువ, వాట్సాప్ అప్పుడే వచ్చింది, అంతకుముందు ఫేస్బుక్ వచ్చింది, యూట్యూబ్ స్టార్ట్ అయింది. 2007-8 నుంచి ఫేస్బుక్, అంతకుముందు ఆర్కుట్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫేస్బుక్ అంటే బాగుంటుంది ఆర్కుట్, దానికంటే ముందు యాహూ చాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ అన్నోన్ పర్సన్స్తో అన్నోన్ పీపుల్ ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇది క్రిమినల్స్కి పెట్టుబడి. యాక్చువల్గా కమ్యూనికేషన్ మంచిదే, కానీ ఎవరితో కమ్యూనికేట్ చేస్తాను అని. సో పేపర్లో చూస్తూ వచ్చినాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు నమ్ముతారు లేదో, క్రైమ్స్ అనేది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, కానీ రూపం మారుతా ఉంది. అది రూపం మారుతుంది. ఇప్పుడు పిక్ ప్యాకెటింగ్ జరుగుతున్నాయా? ఎందుకు జరగట్లేదు? పర్సులే లేవు. సో ఆబ్వియస్లీ, సో ఇక్కడ కూడా అవేర్నెస్ వచ్చింది అనుకోండి. సేమ్ ఈ సైబర్ క్రిమినల్స్ కూడా ఎట్లుందంటే, సిగ్నల్ దగ్గర బెగ్గర మాదిరే, ఆ మెథడ్ వర్కౌట్ కాలేదనుకో ఇంకో మెథడ్కి పోతాడు. సో ఫైనల్గా మన జాగ్రత్తనే మనల్ని తీసుకెళ్తుంది. సో నేను అప్పుడు ఈ 2014లో ఇట్లా వస్తుంటే ఇంపాక్ట్ గంప నాగేశ్వరరావు గారు నేను ఫేస్బుక్లో పెడుతున్నాను, జాగ్రత్త అని చెప్తున్నాను. సార్ ఇట్లా మీరు స్పీచ్ ఇస్తారా సైబర్ నేరాల గురించి అని చెప్తే, ఇస్తానని చెప్పినాను. మీరు చూడొచ్చు, ఫేస్బుక్ మాధవరెడ్డి ఇంపాక్ట్ అని కొడితే, లేకపోతే ఇంపాక్ట్ మాధవరెడ్డి ఫేస్బుక్ అని కొడితే 2014లో మాట్లాడిన వీడియో ఉంటుంది. కాకపోతే దానికి 2000 లైక్స్ ఎంత ఉన్నాయి తెలియదు కానీ, బట్ అది పక్కన పెడితే 2000 మందికి ఫస్ట్ సెషన్ ఇచ్చినాను, ఇవ్వడమే. ప్లస్ నేనేందంటే వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతాను, కరెక్ట్, వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడతాను. సి ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ ఐ స్పీక్ ఇన్ హిందీ, కౌన్ సమస్తే అంతే. సి మనకి యోగవేమన బెస్ట్ ఎగ్జాంపుల్. లేకపోతే డెఫెండమ్ వాటర్ కావాలని డెఫెండమ్ను వాటర్ కావాలని అడిగితే ఏం చేయాలి, మనం ఏమాలి, ఇట్లా చూపించాలి, అంతే కదా, మూగా చెవుడు వాళ్ళకి. సో మనకు వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడాలి, అంతే. అప్పుడు మనం ఇన్ఫర్మేషన్ పోలీసులు కష్టపడుతున్నారు, కరెక్ట్, చాలా పోస్టర్స్ ప్రింట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే నేరం జరిగిన తర్వాత జనాలకు తెలుస్తుంది. ఇప్పుడు కాలర్ ట్యూన్స్ వస్తున్నాయి కదా. నేను మొన్న ఒక అరటిపండ్ల దుకాణం దగ్గర అరటిపండ్లు కొంటున్నాను. ఆ పక్కన ఒక అతను చైర్లో కూర్చొని ఫోన్ చేస్తున్నాడు ఎవరికో. అబ్బా ఏందిరా బై సోది అని అన్నాడు, కాలర్ ట్యూన్ వస్తున్నాడు. నేను చెప్పినాను, బాబు దాన్ని అర్థం చేసుకో, లేకపోతే మునిగిపోతావు. క్లియర్గా చెప్తున్నాను చూడు, ఆ కాల్ ట్యూన్స్ నలుగురికి అర్థమవుతాయి. ఇప్పటికి కూడా చెప్తున్నాను, మోసపోయిన వాడికి ఫస్ట్ క్రిమినల్కి అర్థమవుతాయి, రెండోది మోసపోయిన వానికి అర్థమవుతాయి, మూడోది నాలాంటి వాళ్ళకి అర్థమవుతాయి, ఎందుకు దీని మీద మాట్లాడతాం, నాలుగోది మీలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే ఇట్లా ఇంటరాక్షన్ అవుతారో, లేకపోతే అవగాహన కల్పిస్తారో, వింటారో వాళ్ళకి అర్థమవుతాయి. సో ఈవెన్ ఇప్పుడు నేను కూడా 2-3 టైమ్స్ ఎవరి కాల్ చేసినప్పుడు వాళ్ళు వచ్చినాయని నేను ఎట్లా వింటానంటే, అది నోనైనా కానీ కొత్త విషయం ఏమైనా చెప్తున్నారనేటట్లు వింటాను నేను, అంటే నేనైతే. బట్ ఎనీ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ వండర్ఫుల్. ఖచ్చితంగా, కాకపోతే దీన్ని ఇంకా పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకురావాలి. నాకు ఒక చిన్న ఐడియా ఉంది యాక్చువల్గా. అంటే ఇప్పుడు మీకు తెలుసు, ఇదే సోషల్ మీడియా ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. డాలీ చాయ్ వాళ్ళ కావచ్చు, మోనాలిసా కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలు కావచ్చు. సో నేనేమనుకుంటానంటే, ఇఫ్ టైం పర్మిట్స్, తెలియదు, నేను ఒక గాంధీ విగ్రహం చూసి ఒక మౌన దీక్ష కాదు, గాంధీ విగ్రహం దగ్గర మనము ఒక గంట సేపు సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే సైబర్ నేరాలపై అవగాహన, సైలెన్స్ ద్వారా, కమ్యూనికేట్ త్రూ సైలెన్స్. ఎవరైనా వచ్చి అడుగుతారు, ఇట్లనే పోస్టర్ చూపించాలి, సైబర్ నేరాలు జరుగుతున్నాయి, ఈ రకంగా మనము అవగాహన కల్పిస్తాం అని ఒక ఐడియా ఉంది. బట్ చూస్తాం అది కాదు సార్. నాకైతే మీరు చేయండి, బాగానే ఉంటుంది ఐడియా. కానీ మీరు ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీకి, ప్రతి ఇన్స్టిట్యూషన్, ముఖ్యంగా స్కూల్ పిల్లలకు, 10th పిల్లలకు కనుక మీరు ప్రతి స్కూల్లో ఈ సెషన్ కనుక చెప్పగలిగితే చాలా మెయిల్ చేసిన వాళ్ళతో 10th, ఇంటర్, ఇంజనీరింగ్ కాలేజీలలో సెషన్ కనుక చెప్పగలిగితే అద్భుతం సార్. మీరు మీ ఆశ చాలా మంచిదే సార్. కానీ
కానీ ఆ స్కూల్ యాజమాన్యం, అవును, ఆ కళాశాల యాజమాన్యం, ఎస్, ఆ పిల్లలు దేశాస్తులు, అవును. ఆ పిల్లల వల్లనే నా ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది అనే ఆలోచన ఉంటే మనం చేయడానికి సిద్ధం అన్నట్టు. తప్పకుండా సార్ వస్తారు చూడండి. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద డైరెక్టరే 15లో అది ఆయన తెలియకుండా లోన్స్ కడుతున్నాడంటే ప్రతి ఒక్కరు బాధితులే ఇప్పుడు. నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నాను కదా. అవును, ఎన్ఐటి వరంగల్లో నేను 2 టైమ్స్ ఇచ్చినాను స్పీచ్. ఆ, ఒకసారి ప్రిన్సిపల్ ఇచ్చినాను, ఒకసారి ప్రొఫెసర్లకు ఇచ్చినాను. ఎందుకు ప్రొఫెసర్లకు ఇవ్వాల్సి వచ్చింది తెలిసిన? 3 ప్రొఫెసర్లు నష్టపోయినారు. ఒక ప్రొఫెసర్ 10 లక్షలు, ఒక ప్రొఫెసర్ 8 లక్షలు, ఒక ప్రొఫెసర్ 40,000 నష్టపోయినారు. అయిపోయినాక నాకు ఫోన్ చేసినారు, బట్ నేను కూడా చేసేది ఏం లేదు. అవును, బట్ అనుకోకుండా నేను ఎన్ఐటి వరంగల్ మాజీ స్టూడెంట్ కావడం వల్ల అక్కడ ఉండే ప్రొఫెసర్లకు కొంతమందికి నా గురించి తెలియడం వల్ల, అంటే ఫోన్ చేసినారంటే నా గురించి తెలియడం కదా, సో వాళ్ళ సహకారంతోనే ఎన్ఐటి వరంగల్ వాళ్ళు సెషన్స్ ఇప్పించారు. నేను చెప్పేది స్టూడెంట్స్కే కాదు, ప్రతి ఒక్కరికి అవసరం. సో ఖచ్చితంగా అవగాహన, నివారణ, పోలీసు వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి మన 24/7 ఛానల్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి ఓకే, మండలానికి ఒక టీచర్కి ట్రైనింగ్ ఇచ్చి మరే ఆ టీచర్ ద్వారా ఆ మండలంలో ఉన్న అన్ని స్కూళ్ళు, కాలేజీలకు ఇవ్వడానికి సిద్ధమే. మీరు మన తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ ప్రపోజల్ ఇవ్వండి. తప్పకుండా మనం 6 నెలల వ్యవధిలో 100% నేరాలను నివారించవచ్చు. ఖచ్చితంగా సార్. ఈ ప్రాజెక్ట్ ఓన్లీ అవగాహనే. ఇప్పుడు ఆడ గుంత ఉంటుంది, ఓ చిన్న బోర్డు ఉంటుంది హైవేలో, ఆ బోర్డు కాపాడుతుందా లేదా అందరినీ? బ్రహ్మాండంగా, అంతే కదా, అంతే కదా. సో సేమ్ సింపుల్గా. అవును, సో కరెంట్ అని అపాయం ఉంటుంది, కరెంట్ అని అపాయం ఉంటుంది. ఎవరైనా పోయి పట్టుకుంటున్నారా? పట్టుకోవట్లేదు కదా. అంతే కదా. సో తుఫాను వచ్చినప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఎవరైనా పోతున్నారా తీర ప్రాంతానికి? సేమ్ ఇలాంటిదే ఇది కూడా. ఓన్లీ అవగాహన పోయిన తర్వాత నిజంగా పోలీసు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది. అంతే కదా. ఎందుకంటే క్రిమినల్ ఇక్కడ ఉండట్లేదు, ఎక్కడో నార్త్ ఇండియాలో ఉంటున్నాడు, వేరే దేశంలో ఉంటున్నాడు, అకౌంట్స్ వాణి కాదు, సిమ్ కార్డ్స్ వాణి కాదు. నిన్నగాక మొన్న మన హైదరాబాద్లో పెద్ద కాల్ సెంటర్ పట్టుకున్నారు. అమెరికా వాళ్ళని మోసం చేస్తున్నాడు ఇక్కడ నుంచి. $10 బిలియన్ తెలిసిన గుర్గావ్లో చాలా ఉన్నాయి. $10 బిలియన్ అమెరికా వాళ్ళని మోసం చేస్తున్నది. సో ఈ క్రైమ్స్ కు ఎవరు అతీతం కాదు. సో మన ఛానల్ తరపున ఇంకా వీలైతే అంటే ప్రవాస భారతీయులు కూడా మనం ఆన్లైన్ ద్వారా సెషన్ ఇద్దాం. కరెక్ట్ సార్. అవును, ఒక జూమ్ మీటింగ్, ఓపెన్ మీటింగ్ పెట్టి, సో అమెరికా వాళ్ళకి ఇస్తాము, ఇక్కడ గల్ఫ్లో ఉండే వాళ్ళకి ఇస్తాము, యూరోప్లో ఉండే వాళ్ళకి ఇస్తాము. సరే అయితే డిస్ట్రిక్ట్ వైజ్ మనం ఇంకో పని చేయొచ్చు. ఈ 24/7 ద్వారానే మీరు ప్రతి జిల్లాలోనూ టీచర్లకు సంఘం ఉంటుంది కదా, సంఘం అధ్యక్షులతో మాట్లాడండి, టీచర్లు అందరికి ఇద్దాం. బ్రహ్మాండంగా. అట్లనే డ్వాక్రా అధ్యక్షులతో మాట్లాడండి, డ్వాక్రా వాళ్ళకందరికి ఇద్దాం. జిల్లా వైజ్ జూమ్ మీటింగ్ పెడదాం. అట్లనే సేమ్ మీ ఛానల్ కూడా విజిబిలిటీ పెరుగుతుంది కదా. అంటే స్వామికార్యం స్వకార్యం నేను చెప్పేది, అట్లా ప్రజలకు మంచిది అవుతుంది. తప్పకుండా చేద్దాం సార్. ఇంకా ఈ ఇంటర్వ్యూలు ఈ ఒక్కదాంతో కాదు సార్, సబ్జెక్ట్ వైజ్ గా ఒక్కొక్క మోసం కేస్ స్టడీ మీద కూడా మనం ఇంటర్వ్యూస్ చేద్దాం. సో రెగ్యులర్ గా మీరు రావాలి, వీక్లీ వన్స్ అయినా మనం కూర్చొని ఈ అవగాహన కల్పిస్తే తప్ప జనరల్ అవేర్నెస్ రాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్కారం. మరింత విషయాలతో మళ్ళీ కలుద్దాం సార్. ఖచ్చితంగా. సో చూసారు కదా మాధవరెడ్డి గారి ఇంటర్వ్యూ. సైబర్ క్రైమ్ ఏదో నా దాకా రాలేదు, నేను చాలా తెలివైన అనుకోకండి. క్రిమినల్స్ మనకంటే కొన్ని వేల రెట్లు తెలివైన వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్. మీరు ఏం చేస్తే మీకు తెలియకుండానే బుడి కొట్టిస్తారు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ చూడండి, మీకు అవకాశం ఉంటే మాధవరెడ్డి గారితో మాట్లాడి మరింత అవగాహన పెంచుకోండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.